పూజ చేసేటప్పుడు నేనైతే కంపల్సరీ కాళ్ళకు పసుపు, నెత్తిలో ఒక పువ్వు, నుదుటన బొట్టు పెట్టుకున్న తర్వాతనే పూజ స్టార్ట్ చేస్తా. ఇప్పుడైతే నేను గజలక్ష్మి దీపం బొట్లు పెట్టుదా అని రెడీ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే షట్కోణం వేసుకున్న స్టార్ గంధం రాస్తున్నా, స్టార్ గీస్తున్నా. గంధం మీద మళ్ళీ కుంకుమతోటి బొట్లు పెట్టుకోవాలి. ఎండిన తర్వాత బాగా కనబడుతుంది. పదన మీద ఇప్పుడు సరిగ్గా కనబడట్లేదు, కానీ ఎండిన తర్వాత బాగా అనిపిస్తుంది. ప్లేట్కి పెట్టడం అయిపోయింది. ఇప్పుడు గజలక్ష్మి దీపానికి పెడుతున్నా. తల్లికి, తర్వాత అటు ఇటు ఐరావతాలకి, ఇటుపక్కకు అటుపక్క దీపానికి, వెనకాల సైడు కిందికి మొత్తం గంధం రాసి నేనైతే బొట్లు పెట్టుతున్నా. కంపల్సరీ ఇలా వెనకాలకి కిందికి కూడా పెట్టుకోవాలట. తర్వాత ఇవి రెండు అయితే అక్కడ పెట్టేసి దేవుని దగ్గర పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది చెంబు, దేవుని దగ్గర ఒక చెంబు పెడతాను నేనైతే కంపల్సరీగా. ఆ చెంబుకి కూడా బొట్లు పెట్టుకుంటున్నా నేను. గంధం పెట్టి తర్వాత కుంకుమ అయితే బొట్లు అయితే పెట్టుకున్నా. దేవుని దగ్గర ఒక సైడ్కి అయితే పెట్టుకున్నా. తర్వాత ఇప్పుడు చెమ్మలకు అంతే, చెమ్మలకు కూడా ఫస్ట్ గంధం పెట్టి తర్వాత కుంకుమ, చుట్టూ అన్నిటికీ గంధం కుంకుమ అయితే నేనైతే పెట్టిన. ఎప్పుడైనా సేమ్ యాజ్ ఈజ్ నేనైతే ఇట్లనే ఫాలో అవుతా. ఏమైనా మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా మీరైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆ మిస్టేక్ మళ్ళీ నేనైతే రిపీట్ చేయను. నేనైతే ఎప్పుడైనా మట్టి ప్రమిదలను యూజ్ చేస్తా. ప్రమిదలను ముట్టిస్తా దీపాలు ఎక్కువ. ఈ మట్టి ప్రమిదలకు కూడా నేనైతే గంధం పెట్టి తర్వాత కుంకుమ అయితే పెట్టుకున్నా. దీపం ముట్టించే ఊది బస్తీలు ముట్టించేదానికి కూడా సేమ్ గంధం పెట్టి కుంకుమనైతే పెట్టుకుంటా. తర్వాత గజలక్ష్మి దీపం కొన్ని అక్షింతలు వేసి తర్వాత దానిపైన నేను ఈ గజలక్ష్మి దీపాన్ని పెట్టుకున్న. ప్లేట్లో అక్షింతలు వేసిన తర్వాత అది మిస్ అయింది. తర్వాత ఫ్లవర్స్ తోటి అలంకరించుకుంటున్నా మొత్తం. ఇప్పుడు వత్తులు 3 అయితే వేసుకున్నా నేను. 3 వత్తులు అయితే వేసిన. మూడు వత్తులు వేసి దీపాలు ముట్టించుకుంటా. అన్నింట్లో చిన్న ప్రమిదలు, చెమ్మలు అన్నిట్లో అయితే ఇప్పుడు నేనైతే వత్తులైతే వేస్తున్నా. మీరు ఎన్ని వేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. 2 వేస్తారా, 3 వేస్తారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి కంపల్సరీ. ఇప్పుడు నేను ఊది బస్తీలతోటి దీపాలైతే ముట్టిస్తున్నా. నా దగ్గర ఏకాహారతి మొన్న సున్నమేసేటప్పుడు ఎక్కడో మిస్ అయింది. నేనైతే ఊది బస్తీలతో ముట్టిస్తున్నా. మీ దగ్గర ఏకాహారతి ఉంటే మీరైతే దాంతోటే ముట్టించుకోండి. నేనైతే ఇప్పుడు ఊది బస్తీలతో ముట్టించుకుంటున్నా. ఊది బస్తీల స్టాండ్కి అయితే ఊది బస్తీలను పెట్టిన. ఖచ్చితంగా వీటితోటే పెట్టాలి, ఖచ్చితంగా ఇవే కావాలని ఏది ఉండదు. దేవుడు మనకి ఏం చెప్పడు. మనకు ఉన్నంతలో మనం ఉన్న వాటితోటే పూజ చేసుకోవాలి. ఇప్పుడు దీపము ముట్టించినాం అంటే అందులో దేవత కొలువై ఉందని అర్థం. వెంటనే బొట్టు అయితే పెట్టుకోవాలి. ఓం మాత్రే నమః అనుకొని వాడికి బొట్టు పెట్టాలి. నేనైతే దీపం ముట్టించిన తర్వాత ఒక మంత్రం అయితే చదువుకుంటా. అది మీకు చెప్తా ఈరోజు. శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం హరతు మే పాపం సంధ్యా దీపం నమస్తుతే అనే ఈ మంత్రం అయితే నేను
దీపం ముట్టించిన తర్వాత చదువుకుంటా. తర్వాత నేనైతే సేమియా పాయసం తయారు చేసి దేవునికి నైవేద్యం పెట్టిన, దండం అయితే పెట్టుకున్నా. ఇంతకు మీరు ఎలా చేస్తారో పూజ నాకైతే కామెంట్ చేసి చెప్పండి.